బిగ్ బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ లో ఘోరం జరిగింది. కుకట్పల్లిలో ఒక మహిళ హత్యకు గురైంది. స్వాన్ లేక్ అపార్ట్మెంట్ లో నివసించే రేణు అగర్వాల్ అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ మేరకు సమాచారం అందుకున్న కుకట్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాళ్ళు చేతులు కట్టేసిన స్థితిలో ఆమె మృతదేహం కనిపించింది. ప్రెషర్ కుక్కర్ మూతతో తలపై కొట్టి కత్తులతో పొడిచి హత్య చేసినట్టుగా గుర్తించారు. అయితే స్థానిక స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్ లో రాకేష్ అగర్వాల్ రేణు దంపతులు నివాసం ఉంటూ ఉన్నారు. అయితే వారి కుమార్తె తమన్నా ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటూ ఉంటుంది. అయితే కుమారుడు శుభం తల్లిదండ్రులతోనే కలిసి ఉంటున్నాడు. రాకేష్ సనత్ నగర్ లో స్టీల్ షాప్ నిర్వహిస్తూ ఉన్నాడు. రేణు అగర్వాల్ స్వాన్ లేక్ లోని తమ కుటుంబాల బంధువుల ఇంట్లో నివసిస్తూ ఉన్నారు. అయితే వారి ఇంట్లో పని చేసేందుకు 10 రోజుల క్రితం హర్ష అనే వ్యక్తిని కూడా రేణు ఇంట్లో వంట మనిషిగా నియమించారు. అయితే బుధవారం ఉదయం రాకేష్ అగర్వాల్ శుభం ఇద్దరు కూడా దుకాణానికి వెళ్లారు. ఇంట్లో రేణు అగర్వాల్ ఒంటరిగా ఉన్నారు. అయితే సాయంత్రం 5ంటికి భర్త కుమారుడు ఫోన్ చేసినప్పటికీ ఆమె స్పందించలేదు. సుమారు సాయంత్రం 7 గంటల సమయంలో రాకేష్ ఇంటికి వచ్చి తలుపు తట్టినప్పటికీ స్పందన రాకపోవడంతో ప్లంబర్ను పిలిపించి వెనక వైపు ద్వారం ద్వారా లోపలికి వెళ్లి తలుపు తెరిపించారు. అయితే ఇంట్లోకి వెళ్లి చూడగా రేణు విగతజీవిగా పడి ఉంది. ఆమె తల, గొంతు, ఇతర శరీర భాగాలపై తీవ్రమైన గాయాలు కనిపించాయి. పోలీసులకు ఫిర్యాదు చేయగా హర్ష్, రోషన్లు ఈ దారుణానికి పాల్పడినట్టుగా వారు నిర్ధారించారు. అయితే రేణు అగర్వాల్ను తాళ్లతో బంధించి డబ్బులు, నగలు ఎక్కడ ఉన్నాయో చెప్పాలంటూ చిత్రహింసలు పెట్టినట్టు తెలుస్తోంది. కూరగాయల కత్తితో ఆమె గొంతును కోశారు. చివరికి కుక్కర్తో తలపై గట్టిగా కొట్టి ఆమెను హత్య చేశారు. నిందితులు ఇంట్లోని లాకర్లు తెరిచి నగదు, బంగారాన్ని సూట్ కేసులో సర్దుకున్నారు. అయితే ఖాళీ చేతులతో వచ్చిన ఇద్దరు సూట్ కేసులతో తిరిగి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో క్లియర్గా తెలుస్తుంది. అయితే హత్య అనంతరం వారు దుస్తులను అక్కడే వదిలేసి స్నానం చేసి మరి కొత్త దుస్తులు వేసుకున్నారు. ఇంటికి తాళం వేసి యజమాని కుటుంబానికి చెందిన స్కూటీపై పారిపోయినట్టు సీసీ కెమెరాల్లో స్పష్టంగా మనకు కనిపిస్తోంది. అయితే నిందితుల కోసం పోలీసులు 5 బృందాలతో గాలిస్తూ ఉన్నారు. బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్, కుకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి, ఇన్స్పెక్టర్ వెంకట సుబ్బారావు, డాగ్ స్క్వాడ్, వేలిముద్ర నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలను సేకరిస్తూ నిందితులను త్వరగా పట్టుకుంటామని భరోసా ఇచ్చారు. అయితే పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేస్తూ సమీప ప్రాంతాల్లో గాలింపు చర్యలు కూడా చేపట్టారు. ఈ ఘటనతో రేణు అగర్వాల్ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. హైదరాబాద్ లో ఘోరం జరిగింది. కుకట్పల్లిలో ఒక మహిళ హత్యకు గురైంది. స్వాన్ లేక్ అపార్ట్మెంట్ లో నివసించే రేణు అగర్వాల్ అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ మేరకు సమాచారం అందుకున్న కుకట్పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు కూడా చేపట్టారు. అయితే ఆమె కాళ్ళు, చేతులు కట్టేసిన స్థితిలో ఆమె మృతదేహం కనిపించింది. అయితే ప్రెషర్ కుక్కర్ మూతతో తలపై కొట్టి కత్తులతో పొడిచి హత్య చేసినట్టుగా గుర్తించారు. స్థానిక స్వాన్ లేక్ అపార్ట్మెంట్ లో రాకేష్ అగర్వాల్, రేణు దంపతులు నివాసం ఉంటూ ఉన్నారు. అయితే వారి కుమార్తె తమన్నా ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటూ ఉంటుంది. అయితే కుమారుడు శుభం తల్లిదండ్రులతోనే కలిసి ఉంటున్నాడు. రాకేష్ సనత్ నగర్ లో స్టీల్ షాప్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే రేణు అగర్వాల్ స్వాన్ లేక్ లోని తమ బంధువుల ఇంట్లో నివసిస్తూ ఉన్నారు. వారి ఇంట్లో పని చేసేందుకు 10 రోజుల క్రితం హర్ష అనే వ్యక్తిని కూడా రేణు ఇంట్లో వంట మనిషిగా నియమించారు. అయితే బుధవారం ఉదయం రాకేష్ అగర్వాల్, శుభం ఇద్దరూ దుకాణానికి వెళ్లారు. ఇంట్లో రేణు అగర్వాల్ ఒంటరిగా ఉన్నారు. అయితే సాయంత్రం 5ంటికి భర్త, కుమారుడు ఫోన్ చేసినప్పటికీ ఆమె స్పందించలేదు. అయితే సుమారు సాయంత్రం 7 గంటల సమయంలో రాకేష్ ఇంటికి వచ్చి తలుపులు తట్టినప్పటికీ స్పందన రాకపోవడంతో ప్లంబర్ను పిలిపించి వెనక వైపు ద్వారం ద్వారా లోపలికి వెళ్లి తలుపులు తెరిచారు. ఇంట్లోకి వెళ్లి చూడగా రేణు విగతజీవిగా పడి ఉంది. ఆమె తల, గొంతు, ఇతర శరీర భాగాలపై తీవ్రమైన గాయాలు కనిపించాయి. పోలీసులకు ఫిర్యాదు చేయగా హర్ష్, రోషన్లు ఈ దారుణానికి పాల్పడినట్టుగా వాళ్ళు నిర్ధారించడం జరిగింది. అయితే రేణు అగర్వాల్ను తాళ్లతో బంధించి డబ్బులు, నగలు ఎక్కడున్నాయో చెప్పాలంటూ చిత్రహింసలు పెట్టినట్టు తెలుస్తుంది. కూరగాయల కత్తితో ఆమె గొంతును కోశారు. చివరికి కుక్కర్తో తలపై గట్టిగా కొట్టి ఆమెను హత్య చేశారు. నిందితులు ఇంట్లోని లాకర్ తెరిచి నగదు, బంగారాన్ని సూట్ కేసులో సర్దుకున్నారు. ఖాళీ చేతులతో వచ్చిన ఇద్దరు సూట్ కేసులతో తిరిగి వెళ్లిన దృశ్యాలైతే సీసీ కెమెరాలో కనిపిస్తూ ఉన్నాయి. అయితే హత్య అనంతరం వారు దుస్తులను అక్కడే వదిలేసి స్నానం చేసి మరి కొత్త దుస్తులు వేసుకున్నారు.
ఇంటికి తాళం వేసి యజమాని కుటుంబానికి చెందిన స్కూటీపై పారిపోయినట్టు సీసీ కెమెరాలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నిందితుల కోసం పోలీసులు 5 బృందాలతో గాలిస్తూ ఉన్నారు. బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్, కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి, అలాగే ఇన్స్పెక్టర్ వెంకట సుబ్బారావు, డాగ్ స్క్వాడ్, వేలిముద్ర నిపుణులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అయితే బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ ఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. క్లూస్ టీం ఆధారాలను సేకరిస్తూ నిందితులను త్వరగా పట్టుకుంటామని హామీ కూడా ఇచ్చారు. అయితే పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేస్తూ సమీప ప్రాంతాల్లో గాలింపు చర్యలు కూడా చేపట్టారు. ఈ ఘటనతో రేణు అగర్వాల్ కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు.